జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది? సడన్ గా కుడి కన్ను అదురుతుంది. ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు, చెడు జరగబోయే ముందు నాకిలాంటి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. నువ్వే పెద్ద చెడువి, ప్రమాదానివి. నీకు మళ్ళీ వేరే ఎదురవ్వాలా? గతంలో 2-3 అనుభవాలు జరిగాయి. అప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోయాను. అంత ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం పద. మరి అర్చన? ఇంకొకసారి చూసుకుందాం. లేదు. అర్చన జరిగిపోవాల్సిందే. అర్చన చేయించుకుంటేనైనా నాకు మంచి జరుగుతుందేమో. పదండి. బయటకి పాజిటివ్గా మాట్లాడాను గాని నాకైతే ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తున్నట్టు అనిపిస్తుంది. నిహారిక లేని ఇంట్లో ఉండడం టార్చర్గా ఉంది. అసలు టైంపాసే కావట్లేదు, పిచ్చెక్కుతుంది. నేను దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు మా పెళ్లి చాలా తొందరగా అయిపోవాలి, వెంటనే నిహారికను తీసుకుని రిటర్న్ అయిపోవాలని అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చాను. నిహారిక హ్యాండ్ ఇచ్చింది. నిహారిక టూర్కెళ్ళిందని అక్క బావులు అంటున్నారు గాని నాకైతే అది ఫేర్గా అనిపించట్లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి నిహారిక నన్ను కలుస్తుందని నా మనసు చెప్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. స్వామి, సాధారణంగా ఏ జంటకైనా నిశ్చితార్థమైన కొద్ది రోజులకే పెళ్లి జరిగిపోతుంది. మా పెళ్లికి మాత్రం ముహూర్తం అనే పెద్ద గండం వచ్చి అడ్డుపడింది. ముహూర్తం అనే ఆ ఒక్క కారణం లేకపోయి ఉంటే నేను అవని పెద్ద గండంలో చిక్కుకునేవాళ్ళం. నిహారికతో నా పెళ్లి జరగకుండా ఉండడానికి మంచి ముహూర్తం తొందరగా దొరకకుండా చూడు. శ్రీకర్ గారితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తొందరగా మా పెళ్లి జరిగేలా చెయ్యి. లేదంటే ఆ అవనికి శ్రీకర్ సొంతం అయిపోతాడు. అవని నేను తాలి కట్టిన భార్య. మా బంధం దూరం అయిపోకుండా చూడు. అవనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. శ్రీకర్ గారిని పొందడం కోసం నిహారిక చాలా ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబానికి చెడు చేసి అలాంటి దుర్మార్గురాలు చేసే ప్రయత్నాలు ఫలించకుండా చేయాలి. శ్రీకర్ గారిని దూరం చేసుకోకూడదనే స్వార్థమే కాదు, నా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాపై ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే నిహారిక టూర్ వెళ్ళుండదు. ఈ మధ్య కొత్తగా దైవ దర్శనాలు నేర్చుకుంది కాబట్టి పొరపాటున ఇలాంటి గుడి దగ్గర కనిపించే అవకాశం ఏమైనా ఉందా? లోపలికెళ్ళి ఓ లుక్కేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.